దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పీడిత అధికార యాత్రలో ఎమ్మెల్సీ కవిత గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి కనీసం మీ పార్లమెంట్ సెగ్మెంట్లో నిజామాబాద్లో 7 సెగ్మెంట్లలో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారు, ఎంతమంది ఎమ్మెల్యేలుగా కోరుట్ల కానీ, జగిత్యాల కానీ, బోధన్లో కానీ, లేకపోతే బాల్కొండలో కానీ, ఆర్మూర్లో కానీ, నిజామాబాద్ అర్బన్లో కానీ, రూరల్లో కానీ ఎంతమందికి మీరు బీసీలకు సీట్లు ఇచ్చారు? 7 సీట్లలో బీసీలు 50% మెజారిటీ కదా, కనీసం 3 ఎమ్మెల్యేలు బీసీలకు ఇచ్చినా మిగిలిందంతా వదిలేయండి, రాష్ట్రం అంతా మీరు చేయలేకపోయారేమో. మీరు బీసీలకు చేసినటువంటి న్యాయం ఏంటి? ఎంతమంది ఎమ్మెల్యేలను బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించుకోగలిగారు? మీ దగ్గర ఎంతమంది ఎంపీపీలను బీసీలు చేసిరు? ఎంతమంది జెడ్పీటీసీలను బీసీలను చేసిరు? ఎంతమంది బీసీలకు మీరు అవకాశం ఇచ్చారు? బీసీలకు దామాషా ప్రకారం మీ నాయన ప్రభుత్వంలో ఎన్ని బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? ఆ దామాషా ప్రకారం ఇవ్వాలి కదా. దామాషా ప్రకారం రిజర్వేషన్లు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అన్నీ అనుభవించి ఇప్పుడు అధికారం అయిన తర్వాత మేము పూలే విగ్రహం పెడతాం, 10 ఏళ్ళ అధికారంలో ఉండి పూలే విగ్రహం పెట్టడానికి మీకు చేత కాలేదు, మీ ప్రభుత్వానికి మనసు రాలేదు. పూలే విగ్రహం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో చర్చ జరుగుతున్నది, కావాలని ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కనుమరుగు చేయడం కోసము సర్వై పాపనగౌడ్ లాంటి నాయకులను, బీసీ నాయకులను, అదేవిధంగా కొండా లక్ష్మణ బాపూజీ లాంటి వాళ్ళను మరుగున పెట్టేసి పూలేని తీసుకొచ్చి తెలంగాణలో బీసీల కోసం కష్టపడినటువంటి బీసీ నాయకులను గుర్తించకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర అనేటువంటిది కూడా ఇవాళ ఒక చర్చలోకి వస్తుంది. మరి ఈ విషయాలపైన కూడా స్పందించాలి, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దామాషా ప్రకారము అధికారంలో కానీ, పరిపాలనలో కానీ, పదవుల్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఆర్థికంగా కానీ బీసీలకు జనాభా దామాషా ప్రకారము టీఆర్ఎస్ ప్రభుత్వము, మీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందా, ఇవ్వలేదా? ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే ఐఏఎస్ పోస్టింగ్లో కానీ, ఎంపీపీల నుంచి, సర్పంచుల నుంచి పై వరకు ముఖ్యమంత్రి దాకా, ఎంపీల దాకా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల దాకా మీ ప్రభుత్వంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చిరా, ఇవ్వలేదా? ఇవ్వకపోతే బీసీలందరికీ ఉన్న పలంగా మీరు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇట్లాంటి దానికి పోతా అనేటువంటి విషయాన్ని చెప్పగలుగుతారా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు ఏం చేయరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయరు, కానీ అధికారం కోల్పోయిన వెంటనే మీకు అవకాశం ఉండిందా లేదా? 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని కనీసం ఒక టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీనో ఎస్సీనో అధ్యక్షుని చేసిరా? మళ్ళీ కేసీఆర్ను తీసేసిన తర్వాత కేటీఆర్ని అధ్యక్షునిగా పెట్టారు కదా. ఆయన మంత్రి ఉంటాడు, ఆయనే మళ్ళీ అధ్యక్షుడు ఉంటాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయనే జాతీయ అధ్యక్షుడు ఉంటాడు. ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, మీకే ఎమ్మెల్సీ ఇస్తాడు. పోనీ మీరు ఎమ్మెల్సీ త్యాగం చేసి ఒక బీసీకి ఎందుకు వేయలేదు? నిజామాబాద్లో ఒక ఎమ్మెల్సీ, మీరు ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు కదా, ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారు? ఎమ్మెల్సీ తీసుకోకుండా మీరు అక్కడ ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీకు మీ పదవులు కావాలి, మీ అధికారం కావాలి, మీరు అన్నీ అనుభవించాలి, మీరంతా ఎంజాయ్ చేయాలి, కానీ పక్క వాళ్ళది మాత్రం బీసీలకు ఇవ్వాలి. మీది మాత్రం ఎక్కడ పోవద్దు, మీకు సంబంధించినటువంటి కుటుంబంలో అందరూ మీరు అనుభవించిన తర్వాతనే బీసీలకు ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? మీ ప్లేస్లో దాసోశ్రవణ్కి ఎందుకు ఇవ్వలేదు? ఒక శంకరమ్మకి ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ? అటు ఉద్యమంలో ఉన్నారు, అటు బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా. అంటే మీరు అనుభవించేటప్పుడేమో మీరు అన్నీ అనుభవించి అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక సామెత ఉంటుంది చూసిరా, 100 ఎలుకలు తిన్నట్టు తర్వాత పిల్లి ఏటో యాత్రలకు పోయినట్టుగా అట్లాంటి పరిస్థితి వచ్చింది. మీరు అధికారంలో అన్నీ అనుభవించిన తర్వాత అయిపోయింది, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన లేదు, ఓ క్షమాపణ లేదు. తర్వాత ప్రజలకు మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు, లేకపోతే మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టినాం, మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చినటువంటి విషయాన్ని ఎందుకు చెప్పేటువంటి పరిస్థితి మీకు రాలేదు అనేటువంటిది ఉంటుంది.